తండ్రి అయిన మన దేవుణ్ణి మన స్వరాలు సడలించి మంచి కీర్తనలు ఆయన్ని గూర్చి కీర్తించిన ఈ సమయంలో ఈ దిన ఆరాధన క్రమంలో తదుపరి భాగంగా వాక్య పఠనాన్ని మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. అందరము లేచి నిలబడి ఈ దిన వాక్య భాగము 45వ కీర్తనల భాగాన్ని మనము కింద ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 45 మొదటి నుంచి 17 వచనాల్ని మనమందరము కలిసి ధ్యానం చేద్దాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలము వలెనున్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును ప్రభావమును ధరించుకొనుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అబరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులలో ప్రవేశించుచున్నారు. తరములన్నింటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. రైట్, అందరూ కూర్చో. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయనా, స్తుతులు ప్రభువా, స్తోత్రాలు. ఈ దిన ఆరాధన క్రమంలో ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు. ప్రార్థనలోనూ కీర్తనలు పాడుటలోనూ వాక్య పఠనాన్ని
ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానించుటలో మాకు తోడుగా ఉండి నడిపించారు. నీకే స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మాకు దయచేయండి. మీరు వడ్డించండి. నిలబడిన దాసుడు, నిష్ప్రయోజకుడు, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. ఇటు స్థితిలో నిన్ను కలిగి ముందుకు నడుస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. దయ చూపించండి. విన్న మీ మాటలు వృధా పోకుండా నెమరు వేసుకుంటూ నీ రాజ్య వ్యాప్తి కొరకై అవి ఉపయోగకరంగా ఉండునట్లుగా, మేము వాటిని అనుసరించున్నట్లుగా మమ్మల్ని నీ వాక్య బలముతో నింపండి, సహాయం చేయండి. దయ చూపించుమని మమ్మలను ఈ వాక్యమును మీ దయగలిగిన స్థలకు సమర్పించుకుంటూ మీరు మాట్లాడుతూ ఉండగా మమ్మల్ని సిద్ధపరచుమని, తెరవబడిన హృదయాలు గలవారమై సిద్ధపడినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమందు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తూ ఉన్న దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. అనుదినము మనము దేవుని యొక్క వాక్య భాగంలో ముందుకు నడుస్తూ ఉన్న పరిస్థితులు మనము కలిగి ఉన్నాం. అయితే ఈ సమయమందు మనము కలిగి ఉండవలసిన, అంటే మనం కలిగి లేమని కాదు, మనము కలిగి ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మరొకసారి మనము నెమరు వేసుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఈ దిన ఆరాధన క్రమంలో దేవుడు మరలా మనల్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని రెట్టింపుకరముగా చేయనట్లుగా దేవుని పిల్లలు, క్రైస్తవులు కలిగి ఉండవలసిన లేక అనుకరించవలసిన ముఖ్యమైన కొన్ని లక్షణాల్ని మనము గ్రంథములో నుండి ధ్యానం చేసుకుందాం. ఏ లక్షణాలని మనం కలిగి ఉంటే దేవుడు మహింపరచబడతాడు, ఏ లక్షణాలతో మన భౌతిక ప్రయాణము ఉంటే ఆ ప్రయాణం మనకు క్షేమాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో దేవుని పిల్లలను గురించి గ్రంథంలోనికి ఒక విధంగా మాట్లాడాల్సి వస్తే మనము ఈ లోకంలో పరదేశులమును యాత్రికులము అని చెప్పాను. అనగా మనది ఈ దేశము కాదు, కాకపోతే ఈ దేశంలో మనము యాత్ర చేస్తున్నాం, యాత్రికులం. అంటే మనది ఈ దేశము కాదు అంటే మరొక దేశం మనది అని మనము చెప్పకనే చెప్పవచ్చు. అంటే ఆ దేశంలోనికి మనము క్షేమకరంగా మన ప్రయాణము సురక్షితంగా చేరటానికి దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసిందే. ఎందుకంటే ఇవి తప్పనిసరివి, తప్పకుండా జరగవలసినవి, తప్పించుకోకుండా ఉండవలసినవి. కనుక ఈ విషయాల్ని మనము ఒకంత మనసును పెడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం.
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కుష్ఠగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. జాగ్రత్తగా ఈ విషయం ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలను గురించి గ్రంథకర్త వ్రాసినట్లుగా లేక పరిశుద్ధాత్ముడు సెలవిచ్చిన మాటలనే రాసిన విధానాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యములో మనము ఎదగాలి. వాక్యమును పాల వలన రక్షణ విషయంలో మనం ఎదగాలి. నెంబర్ 1, వాక్యములో మనం ఎదగటం అంటే ఎలాగా ఎదగాలి? ఎదుగుదల ఎలా కనిపిస్తుంది? సర్వసాధారణంగా మన ఎదుగుదల మనకి కనిపించదు. సర్వసాధారణంగా ఎప్పుడైనా ఏదైనా సహోదరులుగా కూడినప్పుడు ఎదుగుదల ఎలా కనిపిస్తుందో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నలుగురం కూర్చొని ప్రార్థన చేయండి అంటే మన నోట నుండి టక్కుని వచ్చే ఆన్సర్ ఏంటో చెప్పండి. నలుగురం కూర్చున్నాం, ప్రార్థన చేయండి అంటే మనం మొట్టమొదటిగా అనేది ఏంటి? అక్క నువ్వు చేయి అంటాం, లేదంటే నువ్వు చేయి అంటాం. అంటే దేవుని యొక్క వాక్య సందర్భము లేకుంటే మన యొక్క ఆత్మీయతలో ఛాన్స్ వచ్చింది. మనము వాక్యములో ఎదిగినట్లయితే, వాక్యముతో నింపబడినట్లయితే ఛాన్స్ వస్తుందనే మనం దాన్ని చేసేస్తామంటే. చిన్న ఎగ్జాంపుల్ అంతవరకే. మనలో ఆ నింపుదల లేకపోతే మనము మరొక వైపు చూస్తాం. అందుకే క్రైస్తవుడు పరిపూర్ణముగా సిద్ధపాటు కలిగిన వాక్య అనుభవంలోకి రావాలి. అప్పుడే క్రైస్తవులం అవుతాం. మనం బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసినంత మాత్రాన నేను క్రైస్తవుణ్ణి అనుకో, అంతవరకు ఓకే, క్రైస్తవులమే. కానీ ఆ క్రైస్తవ్యానికి లేకుంటే ఆ దైవిక తత్వానికి, ఆ ఆత్మీయతకు పరిపూర్ణత రావాలి. ఎప్పుడొస్తుంది అంటే మనము దేవుని వాక్యములో దినదినము ఎదుగుతూ కనిపించాలి. దేవుని వాక్య విషయంలో మన ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించారు ఉపమానాల రీతిగా. అయితే ఆ వాక్యములో ఎదగటానికి ముందుగా మనము కొన్నింటిని మానాలి. ఏం చేయాలంటమ్మా? వాక్యములో మనం ఎదగాలంటే కొన్నింటిని మానాలి. అంటే మానాలి అంటే అర్థం ఏంటి? మానేయాలి అంటే అర్థం ఏంటి? ఒక ఆయన బాగా తాగుతున్నాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నీకు లివర్ చెడిపోయింది, ఇక నువ్వు మందు మానే అని చెప్పాడు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈయన ఏం చేయాలి? మందు మానాలి. ఎందుకు చెప్పాడు అంటే తన కోసం చెప్పాడు, డాక్టర్ కోసం కాదు, డాక్టర్ ఇచ్చే ఫీజు కోసం కాదు, తన కోసం చెప్పాడు. ఇంకెక్కువ దాకా సస్తావు అని చెప్పాడు. అంటే మానాలి అంటే ఇంకా మరలా దాన్ని రిపీట్గా చేయకూడదని. ఏ విషయంలోనైనా ఎవరైనా మనతో ఏదైనా సెలవిచ్చినట్లయితే ఖచ్చితంగా దాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడే మనతో, దేవుని పిల్లలతో మాట్లాడుతున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అంటే ప్రభు బిడ్డలైన ఎడల, దేవుని కుటుంబమైన ఎడల, దేవుని యొక్క పిల్లలుగా మీరు సమర్పించుకున్న ఎడల, అంటే నేను దేవుని కుటుంబముగా సిద్ధపడటానికి నిర్ణయించుకున్నాను, ప్రభు నా స్వరక్షకుడిగా నేను అంగీకరించాను, ఆయనే నా రాజు, నా మార్గము, నన్ను నిత్యత్వానికి తోడుకొని వెళ్ళే
నా మార్గదర్శి, నా కాపరనిగినను గిన తీర్మానము చేసుకొని ప్రభువును రుచి చూచి ఆయనను ఎరిగి ఉన్న ఎడల, అంటే ఎరగటం అంటే చాలా చాలా ప్రాముఖ్యం. ప్రభువుని నువ్వు డైరెక్ట్గా చూసేయాలి. ప్రభువుని మనము చూస్తే ఖచ్చితంగా ఆయన మనకు కనపడతాడు. ప్రభువుని మనం చూడాలి. ప్రభువుని చూడటం అంటే వాక్యానుభవంలోనికి రావాలి. ఆయన నీకు నాకు దూరముగా ఉండే దేవుడైతే కాదు. ఆయన మన సమీపముగా ఉన్నాడు, కానీ మనము చూడలేకపోతున్నాం. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, కానీ మనం వినటానికి ఒకంత నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నాం. ఆయన మనతో మమేకమైపోయి తన నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు, కానీ మనం ఆయనను కొంచెంసేపు ఆగు అంటున్నాం. ఎందుకంటే ఆగు అనేది మనం కాదు, మనము కలిగి ఉన్న పరిస్థితులు. ఇక్కడ అంటున్నాడు చూడు, కొన్ని మానండి అన్నాడు చూడు. అవన్నీ కలిగి ఉంటే ఆయన కొంచెం దూరంగానే నిలబడతాడు. ఎందుకంటే ఆయన పాపులను ప్రేమిస్తాడే కానీ పాపాన్ని ప్రేమించేవాడు కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, ఈ లోకంలో అంతా కూడా దుష్టత్వంతో నిండుకొని పోయింది. ఒకప్పుడు ఎక్కడ దుష్టత్వం ఉందంటే అది ఆ ఏరియా మంచిది కాదండి అని చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడ కూడా మంచితనము కనిపించదు. ఇక్కడ అందుకే అంటున్నాడు సమస్తమైన దుష్టత్వం అంటే దైవిక విధానాలకి వ్యతిరేకమైన కార్యకలాపాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన శబ్దాలే కావచ్చు. మనం ప్రార్థన చేస్తుంటాం, పక్కింట్లో టీవీ పెద్దగా వస్తుంది. ఏంటది? నిన్ను నన్ను పరీక్ష చేసే ఒక విధానం. అది మనం ఎటువైపు నడుస్తాము అనేది ఒక ఆలోచన. అంటే అది గిన ఆలోచన చేస్తే మన ప్రార్థన మరొక సైడ్ వెళ్ళిపోతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు లోకంలో దుష్టత్వం ఉంది. అందుకే సమస్తమైన దుష్టత్వము. తర్వాత సమస్తమైన దుష్టత్వాన్ని గురించి నేను ఎక్కువ మాట్లాడడం, కానీ సమస్తమైన దుష్టత్వము బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, ఆయన మాట ప్రారంభము ఎలా ఉంటుందో తెలుసా? కీర్తనల గ్రంథం యొక్క ప్రారంభం ఎలా ఉంటుంది? కీర్తనల గ్రంథ ప్రారంభం ఎలా ఉంటుంది? దుష్టుల అని ప్రారంభిస్తాడు కీర్తనలో. అంటే ఎంత ప్రాముఖ్యమైపోయి ఉంటే ప్రప్రథమంగా ఆ మాటను కీర్తనకారుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించుంటాడు. ఎంత ప్రాముఖ్యమైనదైతే, ఎంత ఫోర్స్లో ఉన్నదైతే దాని గురించి మాట్లాడతాడు. అంటే ఏదైనా ఒక చెడు ఉందంటే ముందుగా దాని గురించి మనల్ని అలర్ట్ చేస్తాడు దేవుడు. అందుకే ఆయన మాట్లాడుతూ తన ప్రారంభంలో తన యొక్క మాటని ఆలోచన చేస్తూ దుష్టుల ఆలోచన చొప్పున నడవకన్నాడు. అంటే దుష్టుల యొక్క స్థితి ఏం చేస్తుంది అంటే మనుషుల్ని అదో స్థితికి తీసుకెళ్తుంది. దుష్టులు దేవుణ్ణి స్తుతించరు. బైబిల్ చెప్తూ ఉంది, పౌలు గారు కీర్తన మన నూతన నిబంధన గ్రంథంలో రాస్తూ మాట్లాడతాడు, దుష్ట సాంగత్యము ఏం చేస్తుందట? మంచి నడవడిని చెడిపేస్తుంది. అంటే మంచోళ్ళను చెడిపేయటానికి ఏమి కలిగి ఉంది అంటే దుష్టత్వము ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము. తర్వాత సమస్తమైన కపటము. కపటం అంటే ఏంటి చెప్పండి? ఏంటి కపటం అంటే? ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? ఇంగ్లీష్లో ఏమంటారు కపటాన్ని? సరే, ఇంగ్లీష్లో ఏమంటారు, మనకి ఎందుకులే, తెలుగులో ఏదో ఏమంటారో చెప్తారు. మీకు చాలాసార్లు చెప్పేస్తాను, చాలాసార్లు విన్నాం కూడా ఈ మాట. కపటము అనే మాట మన రియాలిటీని చూపించకపోవటము అనేది. కపటము అంటే ఏంటంటే మన యొక్క రియాలిటీని చూపించకుండా ఆపేది. మనమే ముసుగు వేసుకున్నాం అనుకోండి, ఏమైపోయినాము? మనం ఎవరేమో అవతలకు
తెలియదు. ఎందువల్ల తెలియదు అంటే మనం ఏం వేసుకున్నాము? ముసుకేసుకున్నాం. ఈరోజు చాలామంది ముసుకేసుకొని ప్రభువుని ఆరాధిస్తున్నారు. ముసుగులు కలిగి ఆరాధిస్తున్నారు. అంటే ప్రభువుని ప్రత్యక్షంగా చూస్తూ ఆరాధించటంలో ఈరోజు ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడనే ఆలోచనతో ఆయన ఆరాధించలేకపోతున్నాం మనం. అంటే ఏమైందంటే మన యొక్క యథార్థతని కప్పేసుకుంటున్నాం. కప్పటము, కనిపించకుండా చేసుకోవటమే కపటం, సమస్తమైన కపటం. ఈరోజు ఆ కపటాన్ని బట్టి మనుష్యులు ఏమైపోతున్నారంటే ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు, ఎవరు చూడరులే అనుకుంటున్నారు. ఈరోజు ముసుగులు వచ్చేసాయి. ఎందుకంటే ముఖం కనపడకూడదు కదమ్మా. ముఖం కనపడకుండా ఆ ముసుగులు వేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇలా అంటే తమల్ని తామే మోసం చేసుకుంటున్నారు. ఎవరు చూడరు అనుకుంటున్నారు. కానీ దేవుడు పైన చూసే దేవుడైతే కాదు. దేవుడు పైన చూస్తాడా? ఒక ఆయన సేవకుని పిలిచి దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు పలాని ఊరికి వెళ్ళి అక్కడ 8 మంది కొడుకులు ఉన్నారు ఆయనకి, వారిలో ఒకరిని నువ్వు అభిషేకించు అని చెప్పి పంపించాడు సమూయేలుతో దేవుడు. సమూయేలు యెషయి గారి ఇంటికి వెళ్ళాడు. యెషయి గారి ఇంటికి వెళ్తే కొడుకులందరూ చాలా చక్కని వారు. ఆయన మొదటి వాని దగ్గరికి వెళ్ళాడు. ఇతను నేను అభిషేకించేదనా అన్నాడు. వద్దన్నా. మరొకతడు వచ్చాడు. అతను నేను అభిషేకిస్తాను. వద్దు అన్నాడు. మరొకడు చక్కగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, చాలా క్వాలిటీ పర్సన్. ఇతన్ని నేను అభిషేకిస్తానన్నాడు. ఇతడే అనుకున్నాడు. ఎవరు? సమూయేలు. అవునా, ఇతడే అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు ఇతడి కాదు. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, దేవుడైతే అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. మన అంతరంగంలో ఏముందో దాన్ని పరిశీలించే దేవుడు, దాన్ని బయట పెట్టే దేవుడు. అందుకే అన్నాడు మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడని అక్కడ సెలవిచ్చాడు. అంటే ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారంటే అంతరంగాన్ని కప్పేస్తున్నారు, ఆత్మీయతను కప్పేస్తున్నారు. ఆత్మీయతను కప్పేయటం వల్ల అది ఏమవుతుంది అంటే మన యొక్క ఆత్మీయ స్థితిని ఎదగనివ్వదు. అందుకే ఇక్కడ అంటున్నాడు సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన దూషణ, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము. తర్వాత ఏమున్నాయమ్మా లక్షణాలు? వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు. అంటే మనము వాక్యములో ఎదగాలి అంటే ఇవి మానాలి. వాక్యములో మనము వృద్ధి చెందాలి అంటే ఇవి మానాలి. ఆయన మాట్లాడుతున్నాడు, ఇవి మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించు. మొదటిగా మనము ఎందులో ఎదగాలి? దేవుని వాక్యములో ఎదగాలి. దేవుని వాక్యం ఎదగాలి అంటే ఇవి మానాలి. ఇవి మాని మన యొక్క రిజల్ట్ ఏంటో మనం చూసుకోగలిగితే దేవుడు మనల్ని ఆ వాక్యములో మనల్ని పెంచడానికి ఇష్టపడతాడు. ప్రియులారా, మీరు గమనించండి, క్రైస్తవుల లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఇది. వాక్య అనుభవం కావాలి మనకి. వాక్యములో మన యొక్క స్థితి ఏంటో, మన డెవలప్ ఏంటో మనకు తెలియాలి. ఏ వాక్యాన్ని ఎంత స్పష్టముగా, ఎంత భద్రంగా మన హృదయంలో భద్రపరుచుకున్నామో తెలియాలి. మీకు ఒక సంగతి చెప్తాను వాక్యాన్ని గురించి. ఒకే సంగతి, అప్పట్లో వాక్యాన్ని చెప్పనిచ్చేవారు కాదు, వాక్యాన్ని విననిచ్చేవారు కాదు. అప్పుడున్న పత్రులను చించేసేవారు, కాల్చేసేవారు. ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు ఉన్నది. అయితే అప్పట్లో దేవుని పని చేసేవారు, లేకుంటే దేవుని పిల్లలుగా పిలువబడినవారు ఏం చేసేవారు అంటే వారి చేతులలో ఏమున్నా కానీ వారిని హింసించి చంపేసేవారు. ఇది మొదటి శతాబ్దంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఇవి.
ఆ రోజు చర్మపు చుట్టలు పట్టుకొని వెళ్తూ ఉంటే వారు ప్రభువుని గురించి ప్రస్తావిస్తే చంపేసేవారు. అయితే వాళ్ళకు నిర్ణయించుకున్న నిర్ణయం ఏంటంటే, ఇదిగో ఈ చుట్టలు ఉన్నాయే, ఈ ఒకరేమో ఒక చుట్టను బైహార్ట్ చేయండి, అంటే ఏం చేయమని కంఠస్థం చేయండి, మరొకరు మరొక పుస్తకాన్ని కంఠస్థం చేయండి. నీ దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, నా దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, మన ముగ్గురం వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిద్దాం. ఎందుకంటే మన దగ్గర పుస్తకాలు లేకపోయినా పర్వాలేదు, మన హృదయంలో ఆ వాక్యము ఉంది అనే ధైర్యం తెలియారు. ఆ వాక్యముతో నింపబడి వెళ్ళారు. అందుకే వారు ఆ రోజు స్థాపించిన, ఆ రోజు ప్రారంభించిన, ఆ రోజు కొనసాగించిన ఆత్మీయత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవముతో నడుస్తూ ఉంది. ఎలాంటి స్థితిలోనంటే ఎన్ని ఆటంకాలు ఉన్నా దేవుని వాక్యం ఎక్కడ కూడా ఆటంకపరచబడినట్లుగా మనం ఆలోచన చేయలేము. ఒక మనిషిని చంపితే అలాంటి వారు 1000 మంది తయారైపోతున్నారు. అలాంటి క్రమాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. కానీ ఈ చివరి దినాల్లో ఏం జరుగుతుంది అంటే, ఒకడు 1000 మందిని ఆత్మీయతలో నుండి తప్పించేస్తున్నాడు. ఒకప్పుడు ఒక మనిషి 1000 మందికి ఆదర్శమైతే, ఇప్పుడు ఒక మనిషి 1000 మందిని దుష్టత్వం వైపు మళ్ళిస్తున్నాడు, వాక్యం నుండి తప్పిస్తున్నాడు. ఈరోజు మనం ఒకంత ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు మనతో చెప్తున్నాడు. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉన్నాం. చెబితే వినే దినాల్లో లేం మనం. 120 సంవత్సరాలు ఒక ఆయన చెబితే ఎవరు వినలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా నీ రాకడ ఎలా ఉంటుంది అంటే నోవాహు దినములలో ఉన్నట్లుగా ఆ రాకడ ఉంటుంది అన్నాడు. మీరు ఎప్పుడు వస్తారంటే అదిగో అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి, మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నామో, మన యొక్క స్థితి ఎలా ఉందో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మన యొక్క లక్షణాల్లో మనము మొదట కలిగి ఉండవలసింది ఏంటంటే దేవుని వాక్యములో ఎదగాలి. నిన్ను కదిలిస్తే ఏం రావాలి అంటే వాక్యమే రావాలి. ఒక నీళ్ళ బిందె ఉంది, నిండా ఉంది, దాన్ని కదిలిస్తే ఏమొస్తాయి? నీళ్ళే వస్తాయి, అంతే కదా. పాల బిందె ఉంది, పాలను కదిలిస్తే ఏమొస్తాయి? పాలే బయటకు వస్తాయి. అంటే లోపల ఏముంటుందో అది బయటకు వస్తుంది. ఈరోజు దేవుని పిల్లల లోపల ఏముండాలి అంటే, ఇదిగో దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఏముండాలి అంటే వాక్యము నింపబడిన వారై ఉండాలి. ఈరోజు మన హృదయాల్లో నిన్ను కదిలిస్తే ఏం రావాలి అంటే వాక్యం రావాలి బయటికి. యేసు ప్రభువుని గూర్చిన ఆ మాటలు నీ హృదయంలో నుంచి బయటికి రావాలి. ఎప్పుడు వస్తాయంటే దానితోనూ మనము నింపబడితే. కీర్తనకారుడు అంటున్నాడు, నా గిన్నె నిండి మనము నింపబడాలి, పొర్లించబడాలి. పొర్లితే ఏమవుతుందో చెప్పండి? పొర్లితే ఏమవుతుందమ్మా? ఈ గిన్నె నిండింది, పొర్లింది, ఏమవుతుంది? ఇది మరొక చోటుకి వెళ్తుంది అన్నమాట. పొర్లించబడింది అంటే మనలో ఉండబడిన ఆ వాక్యము మరొకరి దగ్గరికి, మరొకరిని నింపటానికి ప్రయత్నం చేయాలి. నేను నింపబడితే ఏం చేయాలంటే నేను మరొకరిని నింపాలి. ఇది దేవుని కాన్సెప్ట్, దేవుని యొక్క ఆలోచన. నేను నింపబడ్డాను నా వరకు అనటానికి కాదు. ఇది నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అర్థం ఏంటంటే మరొకరిని, మరికొందరిని మనము అదే వాక్యముతో నింపటానికి మన వంతుగా మన ప్రయత్నము చేయాలి. ఎప్పుడు చేస్తాము? నింపబడితే చేస్తాం. మీరు చూడండి, ఎవరైనా ఒక మంచి పాట పాడితే పాడకుండా ఉండలేరు, ఉంటారా? పాట నేర్చుకున్నారనుకో, ఎప్పుడు టైం వస్తుంది అస్సలు ఇంకా కదా. అది ఎలా ఉంటుంది అంటే ఇంకా ప్లే చేస్తే స్లోగా కాకుండా స్పీడ్గా వెళ్ళాలని అలాగా అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనము నింపబడితే మన హృదయం ఎప్పుడు కూడా చెప్పాలనే ఉంటుంది. కనుక మనం వాక్యముతో నింపబడితే, వాక్యములో ఎదిగితే నింపబడతాం. నింపబడితే మరొకరితో మనము ఏం మాట్లాడతాము? వాక్యమే మాట్లాడతాం. ఇది మొదటిది. రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తి, అమ్మ వాటర్ ఇస్తాం,
మనము సంపూర్ణ భక్తియు చదవండి కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయమని హెచ్చరిస్తున్నాను. రెండవది ఏంటి అంటే, మొదటిది దేవుని వాక్యములో ఎదగటం అయితే, రెండవ లక్షణము ఏమిటంటే, రెండవ లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎవరు? దేవుని పిల్లలు. గ్రంథకర్త మనతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరిస్తున్నాడు. ఈయన కొంచెము ప్రాముఖ్యమైన వ్యక్తి, కొంచెం కఠినంగా మాట్లాడతారు పౌలు గారు. ఏమి కలిగి ఉండాలి అని చెప్తున్నాడు అంటే, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాల్లో మరొకటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, మనమందరికి ప్రార్థన అనేది లేకుండా పోలేదు. మనకి ప్రార్థన జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన వీరుల జాబితా బైబిల్లో ముద్రించబడింది. భౌతికంగా అనేక మంది ప్రార్థనా పరులు మనం చూస్తాం. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడవలసి వస్తే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడవచ్చు. మనకు సుపరిచితమైన వ్యక్తి, లేకుంటే చదివిన వ్యక్తి, విన్న వ్యక్తి ఎవరో తెలుసా? పాల్ యాంగిచో అనే వ్యక్తిని గురించి మనం వినొచ్చు. ఆయన యొక్క ప్రార్థనా జీవితం ఎంత ఉన్నతమైందో మనకు ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆయన జీవితమే ఒక ప్రార్థనా పుస్తకం లాంటిది. ఆయన యొక్క పరిచర్య ఒక ప్రార్థన విధానాన్ని సంచరించుకున్నది. కానీ ఈరోజు మన యొక్క లక్షణము కూడా ప్రార్థనే. ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దేనినైనా చేరుకోగలిగింది, చేయగలిగింది ప్రార్థనే. క్రైస్తవునికి ప్రప్రథమమైంది కూడా ప్రార్థన. ఈరోజు మనకు ప్రార్థన చేయటము పరిపూర్ణంగా తెలియదు. తెలుసమ్మా మనకి? ఎలా చేస్తాం చెప్పండి? ప్రార్థన మనకు నేర్చుకున్నట్లుగా చేస్తాం, మనకు అనుకున్నట్లుగా చేస్తాం. మరి ఇక్కడేంటి? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏం చేయాలంటున్నాడు? అన్నింటికంటే ముఖ్యంగా, బాగా వినండి అమ్మా, అన్నింటికంటే ముఖ్యంగా ఎవరి కొరకు చేయాలంట? మనుషులందరి కొరకు చేయాలి. మనుషులందరూ అంటే దేవుని నమ్మిన వారి కొరకు, నమ్మని వారి కొరకు కూడా మనం చేయాలి. సర్వసాధారణంగా మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే నమ్మిన వారి కొరకే చేస్తాం మనం, అంతే కదా. మన ప్రార్థనలు కొంతమంది అలానే ఉంటాయి. అయ్యా నీ పిల్లలు ఎందరైతే ఉన్నారో వారందరినీ కాపాడుతాండ్రి అంటే పిల్లలు కాని వారిని ఏం చేయాలని, అంతే కదా. కానీ దేవుడు ఒక మాటను మాట్లాడుతున్నాడు, అందరూ అంతటా రక్షణ పొందాలి. దేవుని తలంపది. అంటే దేవుని తలంపు నెరవేర్చేది ఎవరు అంటే దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎలా నెరవేరుస్తారు అంటే ఇదిగో ఇక్కడ చెప్పాడు చూడండి, అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి.
అందరి కొరకు చేయాలి. ఎందుకంటే బైబిల్లో కీర్తనకారుడు మాట్లాడుతూ యెహోవా అందరికీ ఉపకారి అని రాశాడు. ఆయన ఎవరికి అపకారి కాదు. ఎవరిని ఆయన అపకారిగా చూడటానికి ఇష్టపడడు. మనుష్యులు కనపడతారు అలాగా, కానీ దేవుని దృష్టికి అందరూ కూడా మంచివారిగానే కనపడతారు. అందుకే ఆయన అంటున్నాడు యెహోవా అందరికీ కూడా ఉపకారి. మనుషులే అపకారులుగా బ్రతుకుతున్నారు. ఇక్కడ చెప్పిన మాట ఏంటి, అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు చేయాలి. మనం ప్రార్థన చేస్తే ముందుగా ఎవరు రావాలి అంటే మనుషులందరూ రావాలి. దేవుని పిల్లలు రావాలి, దేవుని పిల్లలు కానివారు కూడా రావాలి. మన ప్రార్థనలు ఎక్కువగా దేవుని పిల్లలే తప్ప దేవుని పిల్లలు కానివారు అంతగా మన మైండ్లోకి రారు. ఇక్కడ ఈయన అంటున్నాడు మనుషులందరి కొరకు. ముందు మన కొరకు కాదు, మన కొరకు ఎప్పుడు చేయాలి అనేది ఒక వ్యక్తి ఈ చేతి వేళ్ళను చూపించి చెప్పాడు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, తర్వాత ఎవరి కొరకమ్మా? అధికారుల కొరకు. మనము కలిగి ఉన్న, ఇక్కడ చూడండి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఇక్కడికి రండి, మనము కలిగి ఉన్న మన కుటుంబాలు, మనము కలిగి ఉన్న మన సహవాసం కొరకు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి అమ్మ, ఇక్కడ చూడండి అందరూ. మన ప్రార్థన మనుషులందరి కొరకు, రాజుల కొరకు. రాజులు అంటే ఎవరు? రాజులంటే ఆ కాలం రాజులు కాదు, ఇప్పుడు పరిపాలకులుగా ఉన్నారు చూడండి, పరిపాలన చేస్తున్నారు చూడండి, మన మీద అధికారులుగా ఉన్నారు చూడండి. అంటే ఎవరు అధికారులు? మనకి ఈ మండలానికి మెజిస్ట్రేట్ ఉన్నాడు, ఈ మండలానికి డాక్టర్ ఉన్నాడు, ఈ మండలానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, అలాగనే ఈ మండలాన్ని పరిపాలించే పరిపాలకులకు ఉన్నారు. మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము, వీళ్ళని ఎవరిని ఏమంటారా అంటే అధికారులు అంటారు. ఎవరి ద్వారా? మన ద్వారా నిర్ణయించబడినారే. అందుకే అంటున్నాడు మనుషులందరి కొరకును అధికారులు, రాజుల కొరకును అధికారులు. అధికారులు అంటే మనం కలిగి ఉన్న, ఒకవేళ మనకు అధికారులు ఉంటారు, లేరంటారా? మనల్ని సంరక్షించేవారు లేరా? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగనే తర్వాత మనము కలిగి ఉన్న మన కుటుంబీకులు, మనము కలిగి ఉన్న మన సహవాసం. ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎంటర్ కావాలి ప్రార్థనలో. మనం అప్పుడు ఎంటర్ కావాలా? మనం ముందుగా ఇక్కడి నుంచి ఇట్లా వస్తాం. ఎట్లా చేసిన తప్పని నేను అన్నాను అంటే క్రమం ఇలాగ దేవుడు చెప్పాడు కనుక దేవుడు చెప్పిన క్రమమే మంచిదై ఉంటుంది కదా. ఎందుకంటే మనతో మొదలు పెడితే ముగింపు వేరుగా ఉంటుంది, కానీ మనుషుల కానుంచి మొదలు పెడితే ముగింపు మహిమకరంగా ఉంటుంది. ఇది మనం ఆలోచన చేయాలి. కనుక మనము ప్రార్థన అందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులట. ఏంటి ఇన్ని ఉన్నాయి? ఏం చేయాలంట? మనము విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు. విజ్ఞాపన అంటే ఏంటమ్మా? ఏంటి విజ్ఞాపన అంటే? విజ్ఞాపన అని దేన్ని అంటాము? ఒక సమస్యని తెలియచేయటం. విజ్ఞాపన చేయటం అంటే మనం ఏమైతే అనుకుంటున్నామో దాన్ని తెలియచేయాలి. ఏమనుకుంటున్నామా అంటే, ఇదిగో మనుషులందరూ ఉన్నారండి, ఇళ్ళలో రక్షించబడిన వారు ఉన్నారు, రక్షించబడని వారు ఉన్నారు, వారి గురించి తెలియచేయటం అంటారనమాట. ఇప్పుడు దేవుని గురించి తెలియచేయాలి. ఏమని తెలియజేస్తాము? ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్తమును సర్వమును సృజించినవాడు, అల్ఫా ఒమేగా, ఆదియు అంతమునైనవాడు, ఆయన ఉన్నతుడు, ఆయన అమరత్వము కలిగినవాడు, మరణము లేనివాడు, ఆయన నిన్ను నన్ను కాపాడేవాడు. ఆయనను గురించి అలా తెలియపరచటం. ఇకపోతే యాచన, అడగటం. అయ్యా చాలామందికి రక్షణ లేదయ్యా, రక్షణ దయచేయి తండ్రి. మా ఆత్మీయ స్థితి కొదవగా ఉందయ్యా, కొదవని దయచేయండి. యాచన. ఇంకా కృతజ్ఞతాస్తుతులు అనేది చాలా ప్రాముఖ్యమైనది.
అంటే మన ప్రార్థనలో ఇవన్నీ కనిపించాలి, ఈ నెంబర్స్ కనిపించాలి, ఈ సబ్ టైటిల్స్ కనిపించాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మన నెంబర్స్, మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో వాళ్ళు కనిపించాలి, వారిని ఏ విధంగా దేవునికి ప్రొడ్యూస్ చేయాలో అది కలిగి ఉండాలి. అంటే ప్రార్థనను గురించిన పరిపూర్ణమైన సమాచారాన్ని మనము తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకొని ఉంటే మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం. ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఏదైనా సమస్య వస్తే ముందుగా మనము తెలియజేసేది ఏంటంటే ప్రార్థన. అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న మాట మీతో నేను చెప్తాను. దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే మనం మాట్లాడుకునేది కాదు. దేవునితో మనం మాట్లాడేటప్పుడు ఆయన వినేటట్లుగా మాట్లాడాలి. మనం ఆయన వినాలి అన్నట్టుగా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడితే వినబుద్ధి కాదు, అలా ఉండకూడదు. మనం దేవునితో మాట్లాడేటప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు ఆయన వింటాడు అన్నట్లుగా నువ్వు మాట్లాడాలి, వినాలి అన్నట్లుగా మనం మాట్లాడాలి. కొంతమంది మాట్లాడితే వినపడదు, తెలుసా మీకు? ప్రార్థన చేస్తే వినపడదు. వినాలి, వినపడాలి. అంటే ఆయన చెవిటోడని నేను చెప్పటం లేదు. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఎందుకంటే రక్షింప నేరకుండా ఉండునట్లు ఆయన హస్తములు కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎందుకు వినకుండా ఉన్నాడంటే మీ 59వ అధ్యాయం యెషయా గ్రంథం, అక్కడ ఆయన చాలా చక్కగా మాట్లాడాడు. ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే రక్షింప నేరకుండా ఉండునట్లు యెహోవా హస్తములు కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. వచ్చును గనుక ఆయన ఆలకింపక, ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన వినలేదు అని నువ్వు అన్నామంటే ఒకసారి ఈ వచనాన్ని మనం చదవాలి. అందుకే మనకు తిమోతితో మాట్లాడుతూ చెప్పిన మాట తెలుసు, పేతురుతో మాట్లాడుతున్న మాట తెలుసు కదా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మానాలి. దేవుని పిల్లలు జాగ్రత్త, ఈ విషయాన్ని ఆలోచించండి. ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వినటానికి సిద్ధంగానే ఉన్నాడు. మీరు ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథము, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. ఆయన తన కనుదృష్టి చేత ఆయన పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు. చాలా. మలాకి గ్రంథం 3:16 చదువుతారా? మలాకి 3:16 ఒకసారి చదవండి. పేజీ నెంబర్. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సకుముఖమందు. దేవుని పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుతుంటే విన్న దేవుడు, బాగా వినండి, తనతో మాట్లాడుతుంటే వింటున్నాడా, వింటం లేదా? వింటున్నాడు. ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అంటే ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం, దేవునితో మనము ముఖాముఖిగా మాట్లాడినట్లుగా మాట్లాడటం. అంటే ఇప్పుడు ఒక తండ్రికి సమస్య ఉంటే ఎలాగైతే చెప్తామో, ఏదైనా ఒకరి గురించి తెలియజేయాలంటే ఏ విధంగా తెలియజేస్తామో,
ఒక అధికారికి మనం ఏదైనా విన్నవించుకోవాలంటే ఒక పత్రములో రాసి ఏ విధంగా అయితే విన్నవిస్తామో అలాగా దేవునితో మనము మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలి. ఈ ప్రార్థనలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. మీరు ప్రార్థన ఎలా చేస్తారు? నిలబడి చేస్తారా? పడుకొని చేస్తారా? కూర్చొని చేస్తారా? లేక మోకరించి చేస్తారా? ఎలా చేస్తే బాగుంటుంది? ఏమా, ఎందుకు మోకరించాలి? ఏంటి అసలు మోకరించకపోతే ఏమి? కూర్చొని చేస్తే పోయేది కదా. ఇప్పుడు ప్రార్థనలో చాలామంది ఈ ప్రార్థన చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ఒక భక్తుడట ప్రార్థన చేసిన తర్వాత ఒక 70 ఏళ్ళ తర్వాత తన గదిలోకి వెళ్ళి చూస్తే ఆ భక్తుని యొక్క మోకాళ్ళు అక్కడ అలాగా ఆ గుంతలు పడి ఉన్నాయట. స్టిల్ దేర్, ఇప్పటికీ అలానే ఉన్నాయి. మన ప్రార్థన ఎంత శక్తివంతమైందో మన మొఖాలుగా చెప్పేది. నేను చాలాసార్లు ఈ విషయాన్ని చాలా చోట్ల చెప్తుంటాను. మనము నిజంగా దేవుని పిల్లలము, దేవుని లక్షణాలు, క్రైస్తవ లక్షణాలు మనలో ఉంటే మనం ప్రార్థనా పరులమని తెలియటానికి మన ముఖాలు కాదు చూడాల్సింది, మన ముఖాలు కాదు మనం చూసుకోవాల్సింది. మన మోకాళ్ళు చెప్తాయి నువ్వు ప్రార్థన పరుడివి కాదు. చాలామంది ప్రార్థనలో చాలా టేక్ ఇట్ ఈజీ. దాదాపుగా దయచేసి వినండి, ప్రార్థన చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. చాలా అయితే మోకాళ్ళ కింద దిండేసుకొని మాత్రం చేయగాక. కొంతమంది అలా కూడా చేస్తారు, ఎందుకంటే కాళ్ళు ఒత్తుకుంటాయి కదా. లేదు, నువ్వు ఒకవేళ అలా చేస్తే దేవుడు తన చేతులు పెడతాడు నీ కాళ్ళ కింద. ఎందుకంటే ఆయన మనమల్ని తన అరచేతుల్లో ఉంచుకున్నాడు. మనం బాధపడితే చూడు, కానీ మనము మన యొక్క ఆత్మీయతను ఆయన ఎదుట కనపరచాలి. మనుషుల ఎదుట కాదు మనం కనపరచాల్సింది, ఆయన ఎదుట మనం కనపరచడానికి మనము అలాగ సిద్ధపడాలి. అలాగే ఎప్పుడు సిద్ధపడతామంటే మనము ప్రార్థనా పరులముగా ఉంటే సిద్ధపడతాం. మనం ప్రార్థన చేసామనుకోండి, ఆటోమేటిక్గా మన పిల్లలు మీకు ఒకసారి చెప్పాను, ఒక తండ్రి ప్రార్థన చేస్తుంటే పక్కనే కుమారుడు కూడా ఆయన ఏ పొజిషన్లో ఉన్నాడో కుమారుడు అదే పొజిషన్లో. అంటే మన పిల్లలకి మొట్టమొదటి ఉపాధ్యాయులు ఎవరంటే తల్లిదండ్రులే. అప్పుడప్పుడు అంటుంటాం మీకు మేనమామ పోలికలు వచ్చినాయని. మేనమామ పోలికలు ఏం రావు, మన పోలికలు వస్తే పిల్లలకి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే రెండవదిగా మనం ఏం కలిగి ఉండాలి? వాక్యములో ఎదగాలి, దేవుని వాక్యములు ఎదగాలి. రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇది మనకు ప్రాముఖ్యమైన లక్షణాలు ఇవి. మరొక లక్షణాన్ని నేను మీ ముందు ఉంచి ముందుకు నడుస్తాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాల్లో ఇది ప్రాముఖ్యమైనది. ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధులతో సహవాసం. ఎవరితో పడితే వారితో సహవాసం మనం చేయడానికి వీల్లేదు. ఏ సహవాసం అయితేనేమిలే అనటానికి ఆస్కారం లేదు. దేవుడు ఆ మాటను ఒప్పుకోడు. ఈరోజు మనుషులు అలాగా మోటిఫికేషన్ అవుతున్నారు, అలాగ మరల్చబడుతున్నారు. ఇప్పుడు రకరకాల సహవాసాలు, రకరకాల వ్యవహారాలు ఈరోజు బైబిల్లో లోకంలో బయలుదేరాయి. కానీ బైబిల్లో ఏమని రాయబడింది అంటే పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. మనం ఏ సహవాసంలో ఉండాలనో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల సహవాసం ఎలా ఉంటుంది అంటే వీరు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉంటారు. అంతకంటే ముందే ఎలా ఉంటారు? వీరు అపోస్తలుల బోధ యందు. మనం ఏ బోధలో ఉన్నామో తెలుసుకోవాలి. ఫస్ట్ మనుషుల బోధ,
దేవుని బోధ. అపోస్తలుల బోధ ఎవరిది? దేవునిదే కదా. యేసు ప్రభు వచ్చి మాట్లాడాడు. అపోస్తలులకు ఎవరు బోధించారు? యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. యేసుక్రీస్తుకు ఎవరు బోధించారు? దేవుడు బోధించాడు. ఆయన అన్నాడు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అన్నాడు. ఆ రోజు దేవుడు ఏమి చెప్పాడో యేసు ప్రభు అది చెప్పాడు. యేసు ప్రభు ఏమి చెప్పాడో అపోస్తలులు అదే చెప్పారు. ఆ రోజు అపోస్తలులు ఏమి చెప్పారో ఆదిమ సంఘము దాన్ని అనుసరించే నడిచింది. కానీ ఈరోజు బోధలు మారిపోయాయి. బోధలు మారిపోయాయి, తారుమారైపోయాయి. అబద్ధ బోధలు వచ్చేసాయి, కథలు వచ్చేసాయి, కల్పితమైన విషయాలు సంఘాల్లోకి వచ్చేసాయి. కానీ దీనివల్ల మన యొక్క ఆత్మీయత ఏమవుతుంది అంటే క్షీణించిపోతుంది. అందుకే ఇక్కడ అంటాడు కొరింథీయులకు రాస్తూ పౌలు గారు, పరిశుద్ధుల సహవాసం అన్నదానికి ఒక మాట నేను మీతో మాట్లాడతాను. 1:9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 ఏ సహవాసం అంట? పరిశుద్ధుల సహవాసం అంటే యేసు క్రీస్తు వారి యొక్క సహవాసం. ఎవరు పడితే వారితో వెళ్ళే సహవాసం కాదు, ఎటు పడితే అటు వెళ్ళే సహవాసం కాదు, ఏది అనుకూలమైతే ఆ అనుకూలతను బట్టి వెళ్ళే సహవాసం కాదు. బైబిల్ చెప్తుంది మన సహవాసం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన వాని సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదే అపోస్తలుల సహవాసం, ఆదిమ సంఘ సహవాసం. ఇప్పుడు ఏ సహవాసంలో మనం ఉన్నామో మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే అధ్యాయంలో అదే పుస్తకంలో 15:33 చదువుతారా? 15:33 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మోసపోకుడి. దేవుని పిల్లారా, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటూ మనము దేవుని వాక్యములో ఎదగాలి అని మాట్లాడుకున్నాం. ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలని మాట్లాడుకున్నాం. పరిశుద్ధులతో సహవాసం ఎట్లా కలిగి ఉంటామంటే వీరు అపోస్తలుల బోధయందును, పరిశుద్ధులు ఎవరితో ఉంటారంటే వీరు అపోస్తలుల బోధయందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉంటారు అని చెప్పాడు. అయితే పౌలు గారు మాట్లాడుతున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది. మంచోడిని ఎవరు చెడిపేస్తారా అంటే మంచోడు కాదు. ఒక మంచోడు చెడిపోయాడంటే కారణం ఏంటంటే వాడు వేరే సహవాసం చేశాడు. ఈరోజు మనుషులు మంచోళ్ళే, మనస్తత్వాలు మంచియే, కానీ వారు కలిగి ఉన్న సహవాసాలు ఉన్నాయే, లోక సంబంధమైన సహవాసాలు ఏం చేస్తాయంటే ఆ మనిషిని చెడిపేస్తాయి. మనిషి చెడిపోయాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందమ్మా? ఒక మనిషి చెడిపోతే ఆటోమేటిక్గా కుటుంబము కూడా చెడులోకి వెళ్ళిపోతుంది. కుటుంబము చెడులోకి వెళ్ళిపోయిందంటే ఆ సమాజము ఆ కుటుంబాన్ని మీద వేసే నిందను బట్టి ఎంత తలవంపులు ఉంటాయి. ఈరోజు సహవాసాలు, కుటుంబాలు ఏ సహవాసంలో ఉంటున్నారో అర్థం కాని సహవాసాలు, దైవికమైన సహవాసాలు ఈరోజు కలిగి ఉన్నవారు చాలా అరుదుగా ఉన్నారు. మనకు నచ్చినట్లుగా వెళ్తున్నాం, వాక్యము మెచ్చినట్లుగా మనం వెళ్ళటం లేదు. వాక్యము కోరుకున్న సహవాసం ఈరోజు మనము కలిగి ఉండలేకపోతున్నాము. ఇడ ఇంత తక్కువ మంది కలగటానికి కారణం ఏంటో చెప్పండి? కొందరికి సత్యము రుచించదు, వాక్యము రుచించదు. ఒకసారి నాకు ఒక ఇమేజ్ వచ్చింది. వాక్యానుసారంగా వెళ్ళే వారిని గురించి ఒక ఫోటో వేస్తే ఆ ఫోటోలో ఒక్క మనిషే ఉన్నాడు. రకరకాలుగా వెళ్ళే వారిని గురించి చూస్తే చాలా మంది వెళ్తున్నారు. ఒక ఇమేజ్ వచ్చింది ఈ మధ్యకాలంలో మన వాట్సాప్ పోస్టులలో. నిజమే అనిపించింది. కారణం, వారు దైవికమైన విషయాల్ని, దైవికమైన ఆలోచనల్ని లేకుండా పోతున్నారు. ఇక్కడ ఈయన అంటున్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. ఇంకేమైనా చెప్పాడమ్మా? చూడండి
ఈడ సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి పౌలు గారు. తర్వాత ఏం చెప్పాడు? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని, చదువుతారా? 15:33లో 34 చదవండి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడే. అంటే అర్థం ఏంటి? పాపం చేయకుడే అంటే అర్థం ఏంటమ్మా? పాపం అంటే ఏంటి? మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవటం పాపం. సమస్త దుర్నీతి పాపం, ఆజ్ఞ అతిక్రమము పాపం. ఇది పాపం అంటే. మనం పాపం అంటే మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోతాం. అది కాదు, అది లోకం. అది లోకమంతా చెడును చూపిస్తుంది. కానీ బైబిల్ చెప్తున్నది ఏంటంటే ఇదిగో నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. బాగా వినండి, ఇప్పుడు ఈ మాట చాలా అండర్లైన్ చేయండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటే కొందరికి ఉంది అని అర్థం అన్నమాట. ఆ కొందరిలో నువ్వు, నేను, మనము ఉన్నాము. దేవుని గూర్చిన జ్ఞానాన్ని తర్కించే విషయంలో, పరిశీలించే విషయంలో, దాన్ని గైకొనే విషయంలో, దాన్ని వెంబడించే విషయంలో ఈరోజు నువ్వు నేను ఉన్నాము. మనం ధన్యులం అని చెబుతూ ఏమంటున్నాడంటే దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై చెబుతున్నాను. అంటే ఇది ఎలా ఉందంటే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది కదా. ఎవరికి వార్నింగు? సంఘ బిడ్డలకు వార్నింగ్, సంఘానికి వార్నింగ్. ఆయన సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధులతో మాట్లాడుతున్నాడు. మీరు ఏం కలిగి ఉండాలో చెప్తున్నాడు, ఏమి కలిగి ఉండకూడదో కూడా చెప్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. క్రైస్తవుడిగా మనం కలిగి ఉన్న లక్షణాలు ఈ 3 అనే కాదు, ఇంకొన్ని ఉన్నాయి. అవి నేను మరలా మాట్లాడతాను. ఏమి కలిగి ఉండాలంట? దేవుని వాక్యములో ఎదిగి ఉండాలి, ఎదగాలి, అనుభవం ఉండాలి, నింపబడి ఉండాలి. ఈ కొన్ని పర్యాయ పదాలు. దేవుని వాక్యములు ఎదగాలి, తర్వాత ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, తర్వాత సహవాసం కలిగి ఉండాలి. కాదు, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. ఏది పడితే అది సహవాసం అనుకున్నామంటే మనం మోసపోతాం. అలాంటి వారిగా కాక ఒకంత దైవికమైన విషయాన్ని ఆలోచించే వారిగా మనం ముందుకుందాం. దేవుడు అట్టి స్థితి మనందరికీ దయచేయనుగాక. దేవుని చిత్తమైతే మరలా తదుపరి భాగంలో కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేద్దాం. ఆరాధన క్రమంలోకి వెళ్దాం.